రాహుల్ గాంధీ అరెస్ట్ కు నిరసనగా కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన, కార్యకర్తలతో ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్, అలాగే జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సందీప్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి గంజిగేటు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ మాట్లాడుతూ పేపర్ లీకులతోటి బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతుందని, ధర్మేంద్రను వెంటనే రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. प्रियंका नहीं वो आंधी है, दूसरा इंदिरा गांधी है। प्रियंका नहीं वो आंधी है, दूसरा इंदिरा गांधी है। प्रियंका नहीं वो आंधी है, दूसरा इंदिरा गांधी है। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। मोदी मर गया, मोदी डाउन डाउन, मोदी डाउन डाउन, मोदी डाउन डाउन। अभी क्या हुआ? मोदी मर गया, अभी क्या हुआ? मोदी मर गया, मोदी डाउन डाउन। राहुल गांधी जिंदाबाद, शबीराल गारी नायकत्व, शबीराल गारी नायकत्व, मोदी डाउन डाउन। अभी क्या हुआ? मोदी मर गया, अभी क्या हुआ? मोदी डाउन डाउन। मोदी तेरी तानाशाही नहीं चलेगी। अभी क्या हुआ? अभी क्या हुआ? मोदी मर गया, अभी क्या हुआ? मोदी मर गया, अभी क्या हुआ? मोदी मर गया। अभी पार्टी जिंदाबाद, बीजेपी डाउन डाउन, बीजेपी डाउन डाउन। मोदी तेरी तानाशाही नहीं चलेगा, मोदी तेरी तानाशाही, मोदी तेरी तानाशाही नहीं चलेगा। अभी क्या हुआ? अभी क्या हुआ? मोदी मर गया, अभी क्या हुआ? मोदी मर गया। राहुल गांधी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। पेपर लीक की सरकार नहीं चलेगी, पेपर लीक की सरकार नहीं चलेगी, नहीं चलेगी, पेपर लीक की सरकार नहीं चलेगी, नहीं चलेगी। मोदी डाउन। నిరసనగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి డీసీసీ తరఫున నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. శాంతియుత నిరసన. ముఖ్యంగా విద్యార్థుల పేపర్ లీకేజ్తో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన 12.5 సంవత్సరాల్లో మొత్తం 27 పేపర్ లీకేజ్ అయినాయి. దాంట్లో ఇప్పుడు నీట్ ఒకటి, సిఆర్ఎఫ్, ఏదైనా కూడా అన్ని కూడా ఏది ఉన్నా ప్రతి లీక్ చేసేసి విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్న ఈ మోడీ ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి మీ ముక్తకంఠంతో అందరం కోరడం జరుగుతుంది. దీనికి అమిత్ షా గారు, ప్రధాని మోడీ గారు కూడా దీన్ని పెట్టుకొని వెంటనే బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. విద్యార్థుల ప్రాణంతో చెలగాట మాడుతున్నారు. నిన్న విద్యార్థుల గురించి వెళ్ళిన మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, కాంగ్రెస్ సీనియర్ నాయకులను అందరినీ కూడా విచక్షణ రహితంగా పోలీస్ అనే ముసుగులో గుండాలు వచ్చి విచక్షణ రహితంగా తను తోసుకుపోవడం, అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రధాని మోడీ గారు నిరసన తన ఏదున్నా కూడా విజ్ఞత చాటుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. ముక్తకంఠంతో మేమందరం కూడా కాంగ్రెస్ నాయకులం ఇక్కడే కాదు, ఇది ఇప్పుడు మొదలైంది. ఈ యుద్ధం ప్రతి జిల్లాలో, రాష్ట్రమంతా, దేశమంతా కూడా కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు, మహిళా అధ్యక్షురాలు అందరూ కూడా ముక్తకంఠంతో దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతి జిల్లా కేంద్రంలో మేము నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీన్ని కూడా మేమందరం కూడా ముక్తకంఠంతో ఒకటే చెప్పడం జరుగుతుంది. విద్యాశాఖ మంత్రి మోడీ గారు, అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేసి మీరు విద్యార్థుల పట్ల, దేశం పట్ల మీ విజ్ఞత ఏమో తెలియజేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా వ్యతిరేకంగా
గూండా రాజ్యం నడిపిస్తూ తన గూండాలకు పోలీసు డ్రెస్సు వేయించి మన ప్రియతమ నాయకులు లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారిని అన్యాయంగా అరెస్టు చేయడమే కాకుండా ఆయనను ఫిజికల్గా దాడి చేసి గాయపరిచి ఆయనను పూర్తిగా అవమానపరిచిన మోడీ ప్రభుత్వానికి ఈ దేశాన్ని పరిపాలించే హక్కు ఏమాత్రం లేదు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రతిపక్ష నాయకునికి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వడానికి చేతగానటువంటి ఈ మోడీ ప్రభుత్వం ఇక మీదట ఈ ప్రజాస్వామ్య దేశంలో కొనసాగడానికి వీలు లేదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విషయం ప్రతి పౌరుడు గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం యొక్క పాత్ర చాలా గణనీయమైనది, చాలా ప్రముఖమైనటువంటి పాత్ర. అట్లాంటి ప్రతిపక్ష నాయకుడిని వీళ్ళు అవమానపరిచి ఈడ్చుకెళ్లి జైలు వేయడం అనేది గర్హనీయం. అదేవిధంగా ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లీకులు మొన్నటికి మొన్న నీట్ పేపర్ లీక్ కావడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు పూర్తిగా అంధకారంగా మారింది. లక్షలాది విద్యార్థులు ఆందోళనకు గురై వాళ్ళు తమ యొక్క బాధను ప్రజాస్వామ్యయుతంగా చెప్పుకోవాలని చెప్పేసి తెలుపుతున్న నిరసనను కూడా వీళ్ళు సరైన రీతిలో అర్థం చేసుకోకుండా గూండాలతోని ఈ విద్యార్థులకు టియర్ గ్యాస్ వదలడం, లాఠీ చార్జ్ చేయడం వల్ల మోడీ మరొకసారి తన దౌర్జన్యాన్ని మరియు తన హిట్లర్ తత్వాన్ని మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. మిత్రులారా, ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది ఈ విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉన్నది, ఈ విషయాన్ని ఖండించవలసిన అవసరం ఉన్నది. భారతదేశంలో ప్రజాస్వామ్యము పరిడవిల్లాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. పేదవాళ్ళు, దళితులు, మైనారిటీలు, బీసీలు మరియు గరీబోళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కల్పిస్తున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని మనము గద్దె దించాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారికి చేసినటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మనవి చేస్తూ ముగిస్తున్నా. జై హింద్.